లిటిల్ రాధాకి కావాల్సిన డబ్బులంతా సెట్ అయిపోయాయి కదండి. సోషల్ మీడియా పవర్ అదే. డబ్బుల్ని చంద్రసింగ్ ఏం చేస్తారు? ఏమో అడిగారు, ఇస్తున్నాను. ఎక్కండి. మన లిటిల్ రాధాకి ఆల్మోస్ట్ డబ్బులన్నీ కలెక్ట్ అయిపోయినట్టే కదా. అంతా మీ వల్ల చంద్రసింగ్ సార్. అంతా మన ప్రమోషన్స్ వల్లే. ఆ క్యాష్ ఇస్తే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా. మిగిలిన డబ్బులు ఈ రోజు మంగళవారం, ఇంట్లో డబ్బులు బయటకి ఇవ్వకూడదు. సరే, రేపు తీసుకుంటా. అన్నా మన మీద అందరికి డౌట్ వస్తుంది అన్నా. మనం చేసిన పనికి శిక్ష లేదు. అందరూ ఒకే మాట మీద ఉండాలి. నేను నిజం ఒప్పేసుకుంటానన్నా. నేను చెప్పింది చెయ్యు. భయ్యా ర్యాపిడోనా? ర్యాపిడో చేయట్లే, బైక్ ఎప్పుడు అమ్మీసా. మరి కారు ఎప్పుడు కొంటున్నావు? కారా? అసలు చంద్రసింగ్కి నీకున్న సంబంధం ఏంట్రా? ఈ తప్పుని ఒకరి మీద ఒకరు తోసుకుందాం, కానీ ఎవ్వరూ ఒప్పుకోవద్దు. సరే అన్నా. ఆడో పెద్ద బోగ్గాడు సార్. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్తే నీకు ఫ్లైట్ ఎక్కిస్తా. అది ఎలా స్టార్ట్ అయిందంటే, చంద్రసింగ్ అన్న కూర్చో క్రేజీ బన్నీ. ఒక ప్రమోషన్ చెయ్యాలి. ఏం ప్రమోషన్ అన్నా? ఈ పాపకి ఎస్ఎంఏ ప్రాబ్లం ఉంది. పాపకి ప్రమోషన్? మనీ ఏమైనా ఇవ్వాలన్నా? నువ్వేం ఇవ్వకు, అంతా నేను చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం చేయి. ఇది చేయడం వల్ల నాకేం బెనిఫిట్? మంచి పేరు తమ్ముడు. నైట్ నీకు 5 లక్షల ఫాలోవర్స్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఫాలోవర్స్ తో నేనేం చేసుకోవాలి? ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు కూడా రావు. 5 lakhs ఫాలోవర్స్ ఉంటే ఒక్క ప్రమోషన్కే 50,000 తీసుకోవచ్చు. నెలకి 2 చేసుకో. ఎవ్వరికి రానంత జెన్యూన్ ఫాలోవర్స్ మనకు వస్తారు. కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, రావుకేనా? అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. వాట్సాప్ కాలే కదా, ఎవరు లేరు కదా పక్కన? లేరు. డే 1 మనం మాట్లాడుకుంది రామన్నకి చెప్పలేదు కదా? చెప్పలేదండి. పెయిడ్ది చెప్పలేదు కదా? పెయిడ్ చెప్పలేదండి. చెప్పకన్నా నా జీవితం క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కిస్తారా? వేరే ఊరెళ్ళి ర్యాపిడో వేసుకుంటాను. బాగుందా ఫ్లైట్? సార్ దించండి సార్.